ఎంతో ప్రేమించెను. మగపిల్లలు చెప్పడం అలాగూ వాళ్ళ తల్లిదండ్రులు దేవుని ప్రేమ గురించి బెట్టి, హెలెను, బన్నీ, ఫ్రాన్సిస్, కెనిత్కి చెప్పేటప్పుడు ఎవరున్నారంటే శ్రద్ధగా బెట్టి విందంట. బెట్టి ఏం చేసిందంట? దేవుని ప్రేమ గురించి విందంట శ్రద్ధగా. చైనా వాళ్ళ రక్షణ గురించి వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేసేటప్పుడు ఈమె కూడా ఎలా ప్రార్థన చేయాలో ఏం చేసిందంట? నేర్చుకుందంట. మీరు కూడా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నారా? మీరు మోకరిల్లండి అందరూ. నేను ప్రార్థన చేసి ప్రారంభించలేకపోయిన దయ చూపించి సాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మారు మనసు అంటే ఏంటంటే మీ మనసుని మార్చుకోవటం. నేను ఒకప్పుడు బూతులు తిట్టేవాడిని, నేను ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాడిని, నేను ఒకప్పుడు దొంగతనాలు చేసేవాడిని, నేను ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, సినిమా పాటలు పాడేవాడిని. మారు మనసు పొందాను కాబట్టి మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే తన మనసు మార్చుకుని అంతకుముందు దేవునికి ఇష్టం లేని ఏది కూడా చేయకుండా ఉంటామన్నమాట. మీ మనసును మార్చుకోవడం. మీ అమ్మా నాన్న ఇప్పుడు మీరు వింటున్నారనుకో అంటే ఏంటి అర్థం? మీరు మారు మనసు పొందినట్టు లెక్క అన్నమాట. అర్థమవుతుందా? అలాగే ఇంకో మాట ఏంటంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి. బెట్టి, హెలెను, బన్నీ చూస్తున్నారు అందరూ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు, చైనా ప్రజలు వినాలని చెప్పి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పి సేవ గురించి పెట్టి ఏం చేసి పంపించాడు. ఆయన కలువరి సిలువ రక్తం ద్వారా మనందరి పాపం కొరకు ఆయన ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని బలిపెట్టాడు. ఆయన మనందరి కోసం చనిపోయి నీడలో వెళ్ళేవాళ్ళంటే అందరూ మీరు చక్కగా చూసారు, చెప్పారు, మీరు చాలా మంచి పిల్లలు. అందరూ కనపడుతున్నా? మీరు ఎక్కడ వెళ్తున్నారంటే నీళ్లలో, షిప్పులో వెళ్తున్నారు. మీలో ఎవరైనా షిప్పులో ఎప్పుడైనా ప్రయాణం చేశారా? అబ్బా చెయ్యొద్దండి. అబ్బా వెరీ గుడ్ అమ్మా. నా చేతులు చెప్పండి. షిప్పులోకి వెళ్ళారా? పడవలోకి వెళ్ళారా మీరు? సరే ఇక్కడ చూడండి. పెట్టి వాళ్ళ మమ్మీ ఏ పేరు? వాళ్ళ పేరు అమ్మా ఒక మాట ఏనండి, మా టీచర్లు మీరు ఎవరు పట్టించుకోవాలి. ఇక్కడ మధ్యలో ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? పెట్టి. పెట్టి ఎన్ని సంవత్సరాలు అంటే సంవత్సరాలు కాదు, నెలలు. ఎన్ని నెలలు? 6 నెలలు. చూడండి ఎన్ని నెలలు? 6 నెలలు పెట్టిని తీసుకుని వీళ్ళు అమెరికా నుంచి ఎక్కడికి వెళ్ళారమ్మా? చైనాకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మీకు మిషనరీగా వెళ్ళారు అక్కడికి. ఎందుకు వెళ్ళారంటే అమెరికా నుంచి చైనాకి ఎందుకు వెళ్ళారంటే యేసు ప్రభువుని దేవుడు ఇక్కడ పిల్లలందరూ కూడా మారు మనసు పొందడానికి, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి అనేక ఆయన మీ ఏర్పాటులో ఉన్నవారు ఎవరు కూడా తప్పిపోకుండా సహాయం చేయండి. ఈ చిన్నవారిలో ఒకరైనా నశించడం, ఎవరు నశించి నరకానికి పోకుండా సహాయం చేయమని ప్రేమందరి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పిల్లలు చక్కగా ఆయన విని గ్రహించడానికి వారిలో లోతైన కార్యం జరిగించి సహాయం చేయమని. కనుక రేపటి వరకు కూడా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మీ రాజ్య సువార్త వ్యాప్తి వరకు ఈ బిడ్డలందరినీ భవిష్యత్తులో మరి మీ యొక్క నాలుగుమడిగా వారిని సిద్ధపరిచి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి ప్రేమగా నామం పేరుట
పాట రాదా? పాట రాదు. కెమెరామ్యాన్ చేయండి. దయచేసి గమనించండి. సీనియర్ క్లాస్ ఇన్ఛార్జెస్, సీనియర్ క్లాస్ టీచర్స్, సీనియర్స్ కార్డ్స్ ని వరుసగా పైన తీసుకుని వెళ్ళండి. ఆ తర్వాత బాయ్స్ పెడతారు, ఆ తర్వాత జూనియర్ గర్ల్స్, జూనియర్ బాయ్స్ పెడతారు. అప్పటి వరకు ఇక్కడ కేజీ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. సీనియర్స్ వరుస క్రమంలో తీసుకుని వెళ్ళండి. అలానే క్లాస్ అయిన తర్వాత అదే వరుసలో తీసుకుని రండి. మొదట సీనియర్స్ నుంచోండి లేచి. మమ్మీ అది